ఆ నలుగురిలో నేను లేను. ఇది నిన్న అల్లు అరవింద్ చెప్పుకొచ్చినటువంటి మాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే నా దగ్గర 15 థియేటర్లు ఉన్నాయి. ఇదివరకు ఆయనకు కూడా దాదాపుగా 200-300 థియేటర్లు ఉన్నాయి. ఇవన్నిటిలో కూడా నడుస్తూ వచ్చింది. అయితే అసలు పాయింట్ ఏంటంటే సినిమా రంగం మేము అసలు ఎవరితో సంబంధం లేని వాళ్ళం, మా వ్యాపారం మాది అంటది. బట్ ఇక్కడ సమస్య హీరోలేమో రెమ్యునరేషన్లు, షేర్లు అడుగుతున్నారు. అంటే ఎక్స్ట్రా షోస్ చేసినందుకు టికెట్ రేట్ల పెంపుకి హీరో ఇమేజే పెట్టుబడి. హీరో చేత ప్రభుత్వానికి ఫోన్ చేస్తే పని అవుతుంది. అది చేయించి పెట్టేందుకు గాను రెమ్యునరేషను 100 కోట్ల రూపాయలకి వెళ్ళిపోయింది. అదే సందర్భంలో ఇటు 80% దాకా ఈ అదనంగా వచ్చే డబ్బుల్లోనూ వాటాలు అడుగుతున్నారు. 50 ఇచ్చినోళ్ళు గొప్పోళ్ళు. ఈ అగ్ర హీరోలతో ఇదో పెద్ద సమస్య. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏమవుతుంది, అదే ఒక భారమై నిర్మాతలకి చివరికి నిర్మాతలు రెమ్యునరేషన్లు తీసుకునే దశకు వచ్చింది. నిర్మాతలు రెమ్యునరేషన్ పేరుతో ₹2 మిగిల్చుకోవాల్సి వస్తుంది తప్పించి ఏమీ లేదు. పోతేనేమో నిర్మాత సంకనాకి పోతున్నాడు. అదే సందర్భంలో కొత్త నిర్మాతలు పుడుతూనే ఉన్నారు. కాబట్టి ఈ గేమ్కి ఎక్కడా ముగింపు లేదు. దానికి తోడు థియేటర్లు ఆ నలుగురివే. ఆ థియేటర్లు అంటే లీజుకు తీసుకునేది ఆ నలుగురే. మళ్ళీ సినిమాల్లో వాట అడిగేది ఆ నలుగురే. అదే సందర్భంలో ప్రభుత్వం మా మీద పెత్తనం ఏంటి అనేది ఆ నలుగురే. మళ్ళీ ప్రభుత్వంతో సంబంధాలు ఉండాలి అనేది ఆ నలుగురే. ఓవరాల్గా ఒక దశ లేదు. ఒకప్పటి ఒక బాధ్యతాయుతమైనటువంటి తత్వం లేదు. షేరింగ్ అంటే ఏంటి, నువ్వు సినిమా వ్యయం మొత్తాన్ని లెక్క తీసుకుని వచ్చిన ఆదాయంలో షేరింగ్ అన్నటువంటిది. అప్పుడు నిర్మాత నష్టపోకుండా ఉంటాడు. అదే సందర్భంలో ఇక్కడ డిస్ట్రిబ్యూటర్కి నష్టం వచ్చినా తక్కువ నష్టంతో బయటపడతాడు. కానీ ఆ షేరింగ్ విధానానికి అంగీకరించరు. అలాగని అన్నిటికీనా కాదు, మల్టీప్లెక్స్లకి మాత్రం షేరింగ్ నడుస్తుంది ఇప్పటికి కూడా. ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ తొలి వారంలో 55% ఏమో సినిమా నిర్మాతకి, 45% ఏమో మల్టీప్లెక్స్ వాళ్ళకి. రెండవ వారంలో 50%, మూడో వారంలో థియేటర్ వాళ్ళకి ఎక్కువ, ఇటు వీళ్ళకి తక్కువ నిర్మాతకి. అదే సింగిల్ స్క్రీన్లకు వచ్చేటప్పటికి వేధించుకు తింటున్నారు వాళ్ళని. వాళ్ళకు వచ్చేటప్పటికి షేరింగ్ కాదు, నీకు అద్దె ఇస్తామంటారు. వారం అద్దె కావాలా, 15 రోజులు అద్దె కావాలా అని అడిగేటటువంటి కాన్సెప్ట్లో అక్కడ నడుస్తుంది. అంటే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. ఒకళ్ళకొకళ్ళం బాగుపడదాం అన్న ఆలోచన. సినిమా అంటే 24 క్రాఫ్ట్స్, అందరూ బాగుపడాలి అన్న ఆలోచన రాకపోతే, ఒకళ్ళని తొక్కేయాలని ఇంకొకళ్ళు అనుకుంటే చివరికి మిగిలేది సర్వనాశనమే. ఏ దొంగలో దగులుబాజీలో వచ్చి పెట్టుబడులు పెట్టడం తప్పించి, ఒకప్పుడు దావుద్ ఇబ్రహీంలు, చోటా రాజన్లు బాలీవుడ్ సినిమాలకు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఇప్పుడు అట్లాంటి వాళ్ళందరినీ కంట్రోల్ చేసేటప్పటికి అక్కడ పెట్టుబడి పెట్టేవాళ్ళు లేక విలవిల్లాడుతున్నారు, నష్టాలతో గిలగిల్లాడుతున్నారు. భవిష్యత్తులో తెలుగు సినీ రంగం అట్లా కాకుండా ఉండాలని కోరుకుందాం.